పారిశ్రామిక వృద్ధి రేటును అంచనా వేయటానికి ఏ సూచి వాడతారంటాడు? ఐఐపి సూచిని. ఐఐపి సూచీలో ఎన్ని రంగాలు తీసుకుంటారంటాడు? 3 రంగాలు. మరి ఈ 3 రంగాలు ఏ రంగంలో ఎక్కువగా వస్తువులు తీసుకుంటారంటారు? తయారీ రంగంలో. తయారీ రంగంలో 405 వస్తువులు తీసుకుంటారు. తర్వాత మనకు మేజర్గా మనం పరిగణలోకి తీసుకుంటే ఐఐపి సూచీలో అత్యంత భారితం ఏ రంగానికి ఇస్తారంటే వాస్తవానికి ఇక్కడ తయారీ రంగానికి ఇస్తారు. దీనికి వెయిటేజ్గా భారితము అంటే చూడండి, మైనింగ్ 14.6, తయారీ రంగం 77.4, విద్యుత్ రంగం 8.0, మొత్తం 100% అండి. 100%. అంటే ఈ సూచీకి ఆధార సంవత్సరం 2011-12 తీసుకొని 407 రకాల వస్తువులను తీసుకొని మరి ఐఐపి సూచీ ఆధారంగా వాస్తవానికి పారిశ్రామిక వృద్ధి రేటును అంచనా వేస్తారు.